ఈరోజు ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఎవరికి అవసరం అనేది అది తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ట్యూబ్స్ ఉంటాయి. ట్యూబ్స్ రెండు వైపుల బ్లాక్ ఉన్న వాళ్ళకి ఒకటి, ఇంకోటి ఎండోమెట్రియోసిస్, సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్నాయి. ఈ రోజుల్లో స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అనేది సిటీస్లో చాలా కామన్ ఉన్నది. ఒకప్పుడు సిటీస్లో మాత్రం, సిటీస్లో కాదు, వెల్ డెవలప్డ్ కంట్రీస్లో ఉండేది. యూకే, యూఎస్ అలాంటి చోట ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇండియాలో కూడా సిటీస్లో చాలా ఎక్కువ అవుతుంది. ఇంకా ఎక్కువ చూస్తే విలేజెస్లో కూడా ఎక్కువ అవుతున్నాయి. అది ఇంకోటి ఏంటంటే లో ఏఎంహెచ్ అంటే లేట్ మ్యారేజెస్, అడ్వాన్స్ మెటర్నల్ ఏజ్, అంటే తల్లి వయసు ఎక్కువ ఉండడము, ఆడవారి వయసు ఎక్కువ ఉండడం వల్ల మనకేంటంటే గుడ్లు తగ్గిపోవడం వల్ల మనకి ఐవీఎఫ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మేల్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు సెమెనాలిసిస్ అబ్నార్మాలిటీస్ ఉండవు. అంటే ఏంటి, కణాలు తక్కువ ఉండడం, మొటిలిటీ తక్కువ ఉండడం, ఇలాంటి వాటికి ఐవీఎఫ్ చేయించుకోవాలి. ఇంకోటి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అంటే కొన్ని అబ్నార్మాలిటీస్ ఏంటంటే మదర్ నుంచి బేబీకి, లేకపోతే ఫాదర్ నుంచి బేబీకి, అలా ఓవర్ జనరేషన్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలాంటివి ఏంటంటే ఏ అబ్నార్మాలిటీ ఉందో తెలుసుకొని దాన్ని బట్టి ఆ ఎంబ్రియోస్ ఏదైతే ఉంటాయో అవి టెస్ట్ చేసుకొని ఆ అబ్నార్మాలిటీ లేని ఎంబ్రియోని మనం మదర్లో పెట్టడం జరుగుతుంది. అలాంటి వాటికి ఐవీఎఫ్ అయితే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. ఇంకోటి అన్ఎక్స్ప్లెయిన్డ్, అంటే అసలు మనకి ప్రాబ్లం ఎక్కడనేది తెలియదు. చాలా ఏళ్ళు పెళ్ళయింది అయినా వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఏంటో తెలియదు. 10 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, చాలా ప్రొసీజర్స్ అయ్యాయి, ఐయూఎల్ అయ్యాయి, ఓవులేషన్ ఇండక్షన్స్ అయ్యాయి, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే దెన్ గో విత్ ద ఐవీఎఫ్.